న్యూస్ స్టార్ట్ చేయడం ముందర ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఒకవేళ మీరు కనుక జర్నీ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ట్రైన్ ద్వారా కావచ్చు లేదా బస్ ద్వారా కావచ్చు, దేన్ని ప్రిఫర్ చేస్తారు? ఆన్లైనా లేదా ఆఫ్లైనా? ఒకవేళ ప్రిఫర్ చేసేటువంటి మోడ్ ఆన్లైన్ అయితే ఎందుకు, ఆఫ్లైన్ అయితే ఎందుకు? ఖచ్చితంగా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ని గురించి మనం రేపు డిస్కస్ అయితే చేద్దాం. ఎనీవే, ఫైనల్లీ బ్యాక్ టు ఇండియా. ఆల్మోస్ట్ యాక్చువల్గా అయితేనేమో నేను ఫ్రైడే నైటే రావడం జరిగింది. బట్ జెట్ ల్యాగ్ అసలు వీటన్నిటి వల్ల చాలా పెండింగ్ వీడియోస్ ఉన్నాయి. చాలా వాటన్నిటికి మెయిల్స్కి రిప్లైస్ ఇస్తూ చాలా టైం అయితే తీసుకున్నాను. సో అందుకోసం అని చెప్పి సాటర్డే కదా, టెక్న్యూస్ కూడా ఏమి ఉండవు అని చెప్పి సాటర్డే సండే కొంచెం రిలాక్స్ అయ్యి ఈ రోజు నుంచి మళ్ళీ బ్యాక్ టు వర్క్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ నేను అక్కడ పబ్లిష్ చేసినటువంటి వీడియోస్కి కూడా చాలా చాలా మంచి రెస్పాన్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండాలి, కానీ స్పేస్కి వెళ్ళి కూడా అన్బాక్సింగ్స్ అలాగే టెక్ కంటెంట్, యూనిక్ కంటెంట్ని మీ ముందు తీసుకొని రావడానికి ఎల్లవెల్లా ప్రయత్నిస్తాను. అండ్ బై ద వే చాలా ఖర్చు అయ్యింది. ఐఫోన్ 14 Pro Max ఫైనల్లీ ఆల్మోస్ట్ ఐఫోన్ XS Max తర్వాత నేను అప్గ్రేడ్ అయినటువంటి డివైస్ ఇది. ఆల్మోస్ట్ 5 సంవత్సరాల తర్వాత నేను అప్గ్రేడ్ అవ్వడం జరిగింది. ఇది కాకుండా ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ కూడా కొన్ని తీసుకొచ్చాను. సో రోజు వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఇక రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇంట్రెస్టింగ్ కంటెంట్, అసలు నెవర్ బిఫోర్ ఇన్ తెలుగు కంటెంట్ అయితే నేను ముందుకైతే తీసుకొని రాబోతున్నాను. సో మొదటి న్యూస్ వచ్చేప్పటికి మనకి ఇంతకీ వీడియోని లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ చెప్పా కదా, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి రియల్మీ నుంచి స్టార్ట్ చేద్దాం. రియల్మీ ఈ రోజు అఫీషియల్ గా రియల్మీ 10 సిరీస్ కి సంబంధించినటువంటి లాంచ్ డేట్ ని కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. సో ఈసారి ఈ వేరియంట్ లో మనకి 3 వేరియంట్స్ ఉండేటువంటి అవకాశం అయితే ఉందంటే, దీంట్లో ఒకటి వచ్చేటప్పటికి 4G వేరియంట్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. సో దీంట్లో రియల్మీ 10 Pro వచ్చేటప్పటికే మనకి కర్వ్డ్ డిస్ప్లేతో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1080 SoC చిప్సెట్ తో మన ముందు తీసుకొని రాబోతున్నారంట. 6.7 inches కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED, అది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ తో. అండ్ దీంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మనం ఇందులో చూసే అవకాశం ఉంది, కానీ ఈ ఫాస్ట్ ఛార్జింగ్ ఎంత అనేది వీళ్ళు ఇంకా రివీల్ అయితే చేయలేదు. అలాగే దీంట్లో మనకి 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కింద 2 మెగాపిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ సెన్సార్ తో మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక రియల్మీ 10 నెంబర్ సిరీస్ లో వచ్చేటప్పటికి 2 ఫోన్స్, ఒకటి వచ్చేటప్పటికి 5G, మరొకటి వచ్చేటప్పటికి 4G. దీంట్లో 5G ఏ చిప్ సెట్తో తెస్తారు అనేది మాత్రం స్టిల్ ఇంకా క్లారిటీ అయితే లేదు. బట్ ఇందులో 5Gలో వచ్చేటప్పటికే మనకి HD ప్లస్ డిస్ప్లేతో తీసుకొని రాబోతున్నారు అని చెప్పి ఒక రూమర్ అయితే రాబోతుంది. మోస్ట్లీ దీన్ని బడ్జెట్ 5G కింద 10,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 700 SoC చిప్ సెట్తో దీన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మరొకటి వచ్చేటప్పటికే మీడియాటెక్ హీలియో G99 SoC చిప్ సెట్తో 4G మొబైల్ ఫోన్ కింద, ఇది నాకు తెలిసినంత వరకు 8,999 రూపాయలు ఆ బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ దీంట్లో కూడా మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా 4G వేరియంట్లో, అలాగే 5G వేరియంట్లో వచ్చేటప్పటికి 108 మెగాపిక్సెల్, వేర్ 2 మెగాపిక్సెల్ అలాగే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెన్సార్స్ ఏవైతే ఇవి మనం వెరీ కామన్ గా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీంట్లో ఈసారి ప్రో సిరీస్ లో అయితే 3.5mm జాక్ని అయితే రిమూవ్ చేస్తున్నారు. సో బడ్జెట్ సెగ్మెంట్ అనకూడదు, కానీ మిడ్ రేంజ్ లో ప్రీమియం సెగ్మెంట్ కేటగిరీ కింద దీన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మరి కర్వ్డ్ తీసుకొస్తున్నారు. 5G మీడియాటెక్ డైమెన్సిటీ 1080 SoC చిప్సెట్ అంటే ఇది 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. 28,000 లేదా 29 లేదా 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో మీకేమనిపిస్తుంది? ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో దాన్ని కన్సిడర్ చేస్తారా, చేయరా? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ వచ్చే మనకి యాపిల్ దగ్గర నుంచి. యాపిల్ లో ఇప్పుడు సాధారణంగా మనము సిరిని యూజ్ చేయాలంటే హే సిరి అంటాం కదా. సో అలాంటి హే సిరి అనేటువంటి వర్డ్ ని రిమూవ్ చేసేసి ఉత్త సిరినే మన ముందు తీసుకొని రాబోతున్నారంట. యాక్చువల్గా ఒక సర్వే ప్రకారంగా, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది. అమెజాన్లో ఎలెక్సా అనగానే ఆటోమేటిక్గా వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ ఎలా అయితే అవాక్ అవుతుందో, సో దానికి ఎక్కువ మంది వాడటానికి ఇష్టపడుతున్నారంట. హే సిరి అని చెప్పి 2 లేదా 3 వర్డ్స్ వాడాలి అన్నట్లయితే కనుక చాలా వరకు పబ్లిక్ అయితే ఇష్టపడట్లేదు అన్న ఉద్దేశంతో ఈవెన్ యాపిల్ కూడా హే సిరిని రిమూవ్ చేసి ఉత్త సిరి అని మన కమాండ్ ఇస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా మనకి పనిచేసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఈవెన్ మనకి యాపిల్లో ఛార్జింగ్ పెట్టినప్పుడు మాత్రమే హే సిరి అని అంటే పనిచేస్తుంది, కానీ నార్మల్గా కూడా పనిచేయదు. దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి షామీ దగ్గర నుంచి షామీ 13 సిరీస్కి సంబంధించినటువంటి రెండర్ ఇమేజెస్ ఈరోజు బయటకు రావడం అయితే జరిగింది. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే యాపిల్ కైండ్ ఆఫ్ డిజైన్తో, అంటే బాక్స్ డిజైన్తో పాటు కెమెరా మాడ్యూల్ని కూడా ఇలాగే తీసుకొస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉండేటువంటి ఈ కెమెరా ఏదైతే ఉందో యాపిల్లో మనకు రెండింటి మధ్యలో ట్రయాంగులర్ ఆకారంలో రావడం జరుగుతుంది కదా, అలా కాకుండా అది వచ్చేటప్పటికి స్క్వేర్ ఆకారంలో కింద ఒక
కెమెరాని తీసేసి ప్లేస్ నార్మల్గా తీసుకొస్తూ ఈ డిజైన్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేస్తారో ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు, కానీ నవంబర్ లాస్ట్ వీక్ లేదన్నట్లయితే డిసెంబర్ ఫస్ట్ వీక్లో అఫీషియల్గా దీన్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. బట్ డిజైన్ పరంగా చూసారు అన్నట్లయితే నాకు Xiaomi 12 Pro సిరీసే కొంచెం బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది కంపారిటివ్ కొత్త డిజైన్ కన్నా. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది హై రెండర్ ఇమేజ్, మరి ఇది లీకా లేదన్నట్లయితే నిజంగానే ఇదే దాంతో తీసుకొస్తున్నారు అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. ఇక నెక్స్ట్ చూసాం మనకి అమెజాన్ దగ్గర నుంచి అమెజాన్ ప్రైమ్ కూడా డిస్నీ ప్లస్ హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, అలాగే మనకి Z5 ఇలాంటి వాటిని చూసుకొని కొంచెం వీళ్ళ సబ్స్క్రిప్షన్ ధరను అయితే తగ్గించనున్నాయి. యాక్చువల్గా ఇప్పటిదాకా మీకు అమెజాన్లో డైరెక్ట్గా ప్రీవియస్లీ $999 ఛార్జ్ చేసేవాళ్ళు, ఇప్పుడు $1499 ఛార్జ్ చేస్తున్నారు. సో దీనికి అంటే ఇంత ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఎవరైతే మొబైల్ ఫోన్లో వీడియోస్ చూడాలనుకుంటున్న వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా వీళ్ళు ఒక ప్లాన్ అయితే తీసుకొని రాబోతున్నారు. అదేంటి అంటే డైరెక్ట్గా మీకు కేవలం $599 మొబైల్ డివైజెస్లో మీరైతే వీటిని యూజ్ చేసుకోవచ్చు. అది కూడా హెచ్డి క్వాలిటీ మాత్రమే ఫర్ కంప్లీట్ 365 days. ఒకవేళ మీకు బడ్జెట్లో అమెజాన్ ప్రైమ్ అకౌంట్ కావాలనుకుంటున్నారంటే చూడండి, ఇప్పుడు ప్రస్తుతం అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు, మేబీ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశం అయితే త్వరలోనే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్కి 1 కాదు 2 కాదు సుమారుగా 140 కోట్ల నష్టం అయితే వాటిల్లిందంట. అది కూడా అందులో ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ చేసినటువంటి మోసం వల్ల. ధీరేంద్ర ప్రసాద్, సో ఇతను 2008 నుంచి యాపిల్ కంపెనీలో అయితే పనిచేస్తున్నారంట. సో ఇతని పని ఏంటి అంటే యాపిల్ని రిప్రజెంట్ చేస్తూ వెండర్స్ దగ్గర నుంచి పార్ట్స్ లేదా వీటికి సంబంధించినటువంటి రా మెటీరియల్ అంతా పర్చేజ్ చేయడం అయితే జరుగుతుంటుంది. సో ఇతని వెండర్స్తో కుమ్మక్కయ్యి లేనటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉన్నట్టుగా, అలాగే పార్ట్స్ యొక్క కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా, ఇన్ఫ్యాక్ట్ యాపిల్లో ఉన్నటువంటి స్పేర్ పార్ట్స్ని వీళ్ళు పంపించి అంటే అవుట్ చేసి మళ్ళీ అవే స్పేర్ పార్ట్స్ని యాపిల్ కొనేలాగా ఇట్లా ఆల్మోస్ట్ 2012 నుంచి ఇతను ఈ సిస్టమ్ అయితే నడుపుతున్నాడంట. అంటే 2008లో ఇతను జాయిన్ అయ్యాడు, 2012 నుంచి ఈ సిస్టమ్ అయితే నడుస్తున్నాడు. అండ్ దీనికి సంబంధించి మొన్న మార్చి 14వ తారీఖు 2022లో యాపిల్ ఐడెంటిఫై చేసి ఇతని పైన యూఎస్కి సంబంధించినటువంటి ఫెడరల్ కోర్టులో ఇతను అప్పచెప్పడం అయితే, అంటే ఇతని పైన కేసు పెట్టడం అయితే జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా హీరింగ్ అవుతూనే ఉంది. అండ్ ఈరోజు మళ్ళీ ఇది హీరింగ్కి అయితే వచ్చింది. అండ్ మళ్ళీ ఇది నెక్స్ట్ ఇయర్కి వాయిదా పట్టడం అయితే జరిగింది. సో ఇతను అక్షరాల యాపిల్ని మోసం చేసి, అంటే యాపిల్ పేరు మీద ఇన్వాయిసెస్ ఈ గ్యామ్లింగ్ అంతా చేసి సుమారుగా యాపిల్కి $17 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 140 కోట్ల రూపాయల నష్టం వాటిల్లటం అయితే జరిగిందంట. సో పేరు చూస్తే ఇతను ఇండియన్ లాగా అనిపిస్తున్నాడు. మేబీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన ఇండియనా లేదన్నట్లయితే కనుక అక్కడ పుట్టి పెరిగినటువంటి మన ఇండియన్ వీళ్ళకి పిలిచినట్టున్నారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. సో స్టిల్ దీనికి సంబంధించి యాపిల్ అయితే ఎటువంటి రెస్పాన్స్ ప్రొవైడ్ చేయలేదు. హోప్ ఫర్ ద బెస్ట్. కానీ ఏదైనా కానీ ఇలాంటి చేయటం అంటే అన్నం పెట్టేటువంటి కంపెనీని మోసం చేయటం కొంచెం తప్పని నా అభిప్రాయం. మీరే అనుకుంటున్నారు దీని గురించి? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ వచ్చాం మనకి ట్విట్టర్ దగ్గర నుంచి. ట్విట్టర్ నిన్న రాత్రి అఫీషియల్గా వరల్డ్ వైడ్గా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే $7.99 పే చేస్తే వాళ్ళకి బ్లూటిక్ వెరిఫికేషన్ మార్క్ని ప్రొవైడ్ చేస్తానని చెప్పి, అలాగే ఈరోజు మన ఇండియాకి సంబంధించినటువంటి ప్రైజింగ్ని కూడా రివీల్ చేశారు. ఇది కేవలం $499 వెరిఫికేషన్ బ్యాడ్జ్ అనేది మనకు రావడం జరుగుతుంది. అంటే మన ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది కదా, దాని పక్కన వెరిఫికేషన్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. నన్ను అడిగితే ఇది చాలా రాంగ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒకళ్ళు కామెంట్ చేశారనుకోండి, ఇతను వెరిఫైడ్ పర్సన్ కదా అని చెప్పి మనం ట్రస్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఆ ట్రస్ట్ వర్తిని కేవలం $500 అమ్మటం అనేది కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను మిమ్మల్ని వార్న్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే మన ఛానల్ కింద వర్న్ అని చెప్పి ఒక టెలిగ్రామ్ అకౌంట్తో నా ప్రొఫైల్ పిక్చర్ని పెట్టుకొని వాళ్ళైతే కామెంట్ చేస్తున్నారు. పాపం కొంతమంది తెలియక డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారంట. సో నేను ఎలాంటి గివ్ అవేస్ ఇవ్వను, మీ అందరికీ తెలిసిందే, మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా. అండ్ అసలు వాస్తవానికి గివ్ అవే ఇచ్చినా కానీ మీ దగ్గర నుంచి నేను కొరియర్ ఛార్జెస్ని తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అంత పెద్ద ప్రోడక్ట్స్కి 300-400 కొరియర్ ఛార్జెస్ని మేము మిమ్మల్ని అడుగుతామా? సో అట్లా అనుకోకండి. నేనే కాదు, ఏ యూట్యూబర్ కూడా మిమ్మల్ని అయితే అడగరు. సో ఇలాంటి మోసంలో పడకండి. ఒకవేళ అలాంటి కామెంట్ ఏదైనా చూసారనుకోండి, వీలైతే ఆడుకోండి, లేదా దాన్ని స్పామ్ కింద రిపోర్ట్ చేసి పడేసేయండి. నాకు వచ్చినంత వరకు నేనైతే స్పామ్ కింద రిపోర్ట్ చేస్తున్నాను, కానీ ఎవ్రీ 5 minutesకి ఒక ఐడి క్రియేట్ చేస్తున్నాడు. నేను కూడా ఐఎమ్ హెల్ప్లెస్. ఎందుకంటే యూట్యూబ్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. మీరు సాధ్యమైనంత వరకు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళైతే
వీటిని నమ్మకండి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి లావా దగ్గర నుంచి లావా నిజంగా ఒక వండర్ఫుల్ మొబైల్ ఫోన్ని అండర్ 10,000 రూపాయలలో 5G మొబైల్ ఫోన్ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో మీకు 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి హెచ్డి ప్లస్ డిస్ప్లే ఇక్కడ ఒక్క దగ్గరే మనకు కాంప్రమైజ్ అవ్వాలి. రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అని లైక్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC చిప్సెట్ కావచ్చు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కావచ్చు, ఆండ్రాయిడ్ 12 కావచ్చు, 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ రేర్ ఇచ్చి వీల్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 12 మెగాపిక్సెల్ సెన్సార్ని, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 18 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. 4+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఇది కేవలం మీకు 9,999 రూపాయలకి రావడం జరుగుతుంది, విచ్ ఈస్ అమేజింగ్ ప్రైస్. ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఒక 5G మొబైల్ ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే ఒక లుక్ వేయండి. బట్ వీళ్ళ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం డిలే ఉంటాయి కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ కన్నా, అదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్. అయితే న్యూస్ నచ్చింది అనుకుంటున్నాను. న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం చెప్పా కదా చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి, ముఖ్యంగా అన్బాక్సింగ్స్. సో వాటన్నిటి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. That's all for today. This is Vasu signing off. Have a great day.